నాన్నా ఏంటి నాన్న? అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుము బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? నాన్న నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను నువ్వు ప్రాణత్యాగాలు ఉడికడుతున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో చచ్చిపోతారు, బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాగట్ట. అయ్యో చాలా టాలెంట్. చేయక్కర్లేదు, ఏదో ఆడ మనిషి నేను ఇల్లు కదా అని కమ్మగా వండి పెడతా అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ లంచ్ నాకేం అక్కర్లేదు, నేను వెళ్తున్నాను. గుడ్ బై. ఎలా ఆపాలో నాకు తెలుసు నాన్న. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఓకే 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 ఏం చేస్తాం చూసుకో. నాన్న కొట్టావా నిన్ను? ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తెలుసున్నట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటావు నిన్ను. సారీ సారీ, ఐ లవ్ దిస్ విజయ్. థాంక్యూ థాంక్యూ. ఇట్స్ ఓకే. నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్రకోది పిల్ల లేవు? సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తెరిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తా. నాన్న ఏ నాన్న, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏ ముచ్చటానా? అది ఏమిటో అది? నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. ఎందురా నేను చూసేసాను ఇప్పుడు. ఒరే నాన్న, చెప్పబాయ్, కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటావా? ఇచ్చి నాన్న జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ మళ్ళీ నవ్వుతారు. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్, క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా? కాదు. పోనీ అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. ఒరే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో. వాడే కాదురా, ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా. సొసైటీ నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిసిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్ కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథురామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.